మన యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఒక 10-15 మినిట్స్ లోపే ఈ లైవ్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. సో, కంప్లీట్ చేసుకున్న వెంటనే మీకు ఈ వీడియో అనేది మీకు అప్‌లోడ్ చేస్తాను. అక్కడ మీరు చూసుకోవచ్చండి. సో, లింక్స్ కూడా నేను ఇస్తానండి. మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయినట్లయితే అక్కడ మన యూట్యూబ్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. సో, జాయిన్ అయ్యే ప్రతి ఒక్క న్యూ స్టూడెంట్‌కి చెప్పాల్సింది ఒకటేనండి. మన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ రవికుమార్. బ్రో 6,391 ర్యాంక్ మెయిల్ బీసీబీ విచ్ యూనివర్సిటీ కెన్ గెట్ టు ద మీ? సో, 6,391 ర్యాంక్‌కి ఏఎన్ యూనివర్సిటీ ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ ఇంకా ఛాన్సెస్ కూడా వెంకటేశ్వర యూనివర్సిటీ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణ యూనివర్సిటీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగా 6,000కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. జేఎన్‌టీయూకే యూనివర్సిటీస్ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇప్పుడే చెప్పాను కదా! ఏ కోర్సు, ఏ ఫీజు, దాని ఫీ స్ట్రక్చర్ ఎంత, ఏ యూనివర్సిటీలో ఎంత ర్యాంక్‌కి ఏ సీట్ వస్తది. అది మనం నెక్స్ట్ ఈ లైవ్ కంప్లీట్ అయినాక ఆ వీడియో కూడా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అక్కడ మీరు చూడండి. సో, మీకొచ్చిన ర్యాంక్‌కి ఏ కాలేజ్‌లో ప్రీవియస్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ప్రీవియస్‌లో ఆ ర్యాంక్‌కి ఏ కాలేజెస్ వచ్చాయి, ఏ యూనివర్సిటీస్ వచ్చాయి. సో, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ అర్థమవుతదండి. ఏయూ సెల్ఫ్ ఫినాన్స్. నెక్స్ట్ చాందిని. ఏయూ సెల్ఫ్ ఫినాన్స్ వెబ్ ఆప్షన్స్‌లో ఎంఆర్ఎం అండ్ ఎంఎఫ్‌పి ఉంది కదా బ్రో! అవి స్పెషలైజేషన్సా? అవి స్పెషలైజేషన్స్ కాదండి. సెల్ఫ్ ఫినాన్స్ సీట్‌లో ఎంఆర్ఎం, ఎంఎఫ్‌పి అని చెప్పేసి అది నేను ఇంతవరకు చూడలేదు. సో, దీని గురించి నేను సెర్చ్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎంఆర్ఎం అండ్ ఎంఎఫ్‌పి అనేది. సో, అది స్పెషలైజేషన్స్ అయితే కాదండి. సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అనేవి ఒక జనరల్ కేటగిరీ సీట్స్ అనేవి అంతే. అవి దానికి స్పెషలైజేషన్స్‌కి లింక్ అయితే లేదు. నెక్స్ట్ రవికుమార్. యూనివర్సిటీస్‌కి ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది కదా! అలానే ఏ కాలేజ్‌కి ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది? కాలేజెస్‌కి అయితే ప్రైవేట్ కాలేజ్‌కి ఏ కాలేజ్‌కి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదండి రవి గారు. ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్‌కే ఫీజు రీయింబర్స్‌మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ రామకృష్ణ. నాకు 13K ర్యాంక్ వచ్చింది. 13K789 ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్‌తో గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎంసీఏ సీట్ వచ్చే అవకాశం ఉన్నదా బ్రో? ఈ వీడియో, ఈ టాపిక్, ఈ డౌట్ గురించి నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ వీడియోలో వాటి కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మీ ర్యాంక్‌కి వచ్చే యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయి, మీ ర్యాంక్‌కి వచ్చే కాలేజెస్ ఏమున్నాయి, నెక్స్ట్ మనం వీడియో అప్లోడ్ చేసుకుంటాం. అందులో మీకు క్లారిటీగా తెలుస్తదండి. అండ్ అలాగే నాకు ప్రెజెంట్ డిగ్రీ సేమ్ రిజల్ట్స్ రాలేదు. నేను సెకండ్ కౌన్సిలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా! అప్పటికి ఏమైనా సీట్స్ ఫుల్ అవుతాయా? ఆర్ ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటదా? సో, ఇప్పుడు మీకు ప్రెజెంట్ డిగ్రీ కౌన్సిలింగ్స్ డిగ్రీ రిజల్ట్ రాలేదు కాబట్టి, మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ వరకు అప్‌లోడ్ చేయండి. అక్కడ రిజిస్ట్రేషన్‌లో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ లైక్ ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ ఉంటది. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఉంటది. సో, ఇలాంటి సర్టిఫికేట్స్ మీరు అప్‌లోడ్ చేయొచ్చు. అక్కడ స్పెసిఫిక్‌గా ఏమన్నా అడిగితే నెక్స్ట్ ఈ పీజీకి సంబంధించి మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, సెకండ్ కౌన్సిలింగ్‌లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ కౌన్సిలింగ్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నార్మల్లీ మనం సెకండ్ కౌన్సిలింగ్ ఎందుకు చేసుకుంటామంటే, ఫస్ట్ కౌన్సిలింగ్‌లో మనం అనుకున్న కాలేజ్ ఆర్ అనుకున్న యూనివర్సిటీ రాకపోతే, మనం సెకండ్ కౌన్సిలింగ్ చేసుకుంటాం. సెకండ్ కౌన్సిలింగ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తాము. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఆల్రెడీ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ మిగిలిపోయిన సీట్స్ ఏమైతే ఉన్నాయో, ఫస్ట్ కౌన్సిలింగ్‌లో ఒక 20 సీట్స్ ఫిల్ అయిపోయాయి. రిమైనింగ్ టోటల్ 50 సీట్స్ ఉంటే, ఆ 30 సీట్స్ అనేవి సెకండ్ కౌన్సిలింగ్‌కి సెండ్ చేస్తారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు సెకండ్ కౌన్సిలింగ్ కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. వెబ్ కౌన్సిలింగ్‌లో గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎలా చేసుకోవాలి? అలాగే గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి? యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజెస్ ఎలా తెలుసుకోవాలి? సో, దీని గురించి నెక్స్ట్ వీడియో నేను చెప్తానండి. నెక్స్ట్ వీడియో మీకు మన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఏమేమి ఉన్నాయో కూడా ఆల్రెడీ మనం షేర్ చేసుకున్నాం మన ఆర్క్ ఎడ్యుకేషనల్ ఛానల్‌లో. సో, మన ఏపీలో ఎన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ వీడియో ఆల్రెడీ పాస్ట్ చేసుకున్నాం. మీరు చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి. ఏ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయో తెలుస్తది. నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్స్‌లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వెబ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా క్లారిటీగా మీకు తెలుస్తది. సో, అసలు టోటల్ మన ఏపీలో ఏపీ ఐసెట్ అండర్ కింద ఉన్న ఎంబీఏ, ఎంసీఏ ఉన్న కాలేజెస్, యూనివర్సిటీస్ ఎన్నున్నాయి, వాటి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటది, వాటి కట్ ఆఫ్ ఏంటి, వాటిలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని గురించి డౌట్స్ కోసమైతే మనం నెక్స్ట్ వీడియో
ఈ నైటే మీకు నెక్స్ట్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. అందులో ఇంకా ఫుల్‌ఫిల్ క్లారిటీ అయితే మీకొస్తది. నెక్స్ట్ 521 ర్యాంక్ బీసీడీ ఫీమేల్ కేటగిరీ ఏయూ రెగ్యులర్‌లో వస్తుందా బ్రో? చాందిని పక్కాగా వస్తుంది చాందిని గారు. 521 ర్యాంక్‌కి మీకైతే ఏయూ రెగ్యులర్‌లో వచ్చే ఛాన్సెస్ పక్కాగా ఉన్నాయి. సో, మీరైతే ఏయూలో వస్తది కదా అని చెప్పేసి మీరు కౌన్సెలింగ్‌లో ఏయూ యూనివర్సిటీ ఒక్కటే పెట్టుకోవద్దు. సో, కౌన్సెలింగ్‌లో మనకి లిమిట్ అని ఏముండదు. వెబ్ ఆప్షన్స్‌లో మనం ఎన్నైనా చూస్ చేసుకోవచ్చు. సో, అదొక్కటి దాంట్లోనే వస్తదని చెప్పాను కదా అని చెప్పేసి అదొక్కటే చూస్ చేసుకోవద్దు. అలాగా మీరు మోర్ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. సో, ఏయూలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అదొక్కటే కాకుండా ఇంకా ఎక్కువ యూనివర్సిటీస్ చూస్ చేసుకోండి. పక్కాగా మీకు యూనివర్సిటీలోనే సీట్ వస్తది. ఏయూలో రావచ్చు, లేకపోతే జేఎన్‌టీయూకే రావచ్చు, లేదా ఏఎన్‌యూ రావచ్చు. సో, స్పెసిఫిక్ యూనివర్సిటీ చెప్పలేము. కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని ఉంటది కాబట్టి. సో, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే 400, 500, 600 కూడా ఏయూ కట్ ఆఫ్ పెట్టాడు. సో, ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంటదో చెప్పలేము. సో, కొన్ని లిటిల్ ఛాన్సెస్‌లో ఏముంటదంటే కట్ ఆఫ్ తగ్గినప్పుడు వచ్చేసరికి మనకి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కట్ ఆఫ్ పెరిగినప్పుడు ఛాన్సెస్ తక్కువగుంటాయి. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనకి ఛాన్సెస్ ఉంటాయి. ఏఈలో రావచ్చు. సో, మీరు చూస్ చేసుకునే వెబ్ ఆప్షన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా చూస్ చేసుకోండి. సో, వెబ్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ యూనివర్సిటీస్ పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలో వెబ్ ఆప్షన్స్ టైమ్‌లో మళ్ళీ మనం వీడియో చేసుకుందాం. మళ్ళీ ఇలాంటి లైవ్స్ ఎన్నో కండక్ట్ చేసుకుందాం. మీకు ఇంకా క్లారిటీ వస్తది. నెక్స్ట్ రామకృష్ణ. రిజల్ట్స్ రాకుండా ఎలా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బ్రో? సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి కదా! ఎలా మరి? సో, మీకు రిజల్ట్స్ అని ఇప్పుడు టైం ఉంది కదండీ! మీకు ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో మీ అఫిలియేటెడ్ యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మేము ఇలాగా ఎంబీఆర్, ఎంసీఏకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము. మాకు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు? మా పరిస్థితి ఏంటి? రిజల్ట్ కోసం ట్రై చేయండి. సో, వన్స్ రిజల్ట్ వచ్చిందంటే మీకొచ్చిన రిజల్ట్ కార్డ్ అయినా గానీ మీరు అప్లోడ్ చేయొచ్చు. సో, మీకొచ్చిన రిజల్ట్ కార్డ్ అయినా మీరు డిగ్రీ మార్క్స్ మెమోలో మీరు అప్లోడ్ చేయొచ్చు. సో, ఇంకా చెప్పుకోవాలంటే మీ దగ్గర ఫస్ట్ సెమ్ రిజల్ట్ ఉంటది. సెకండ్ సెమ్ రిజల్ట్ ఉంటది. థర్డ్ సెమ్ రిజల్ట్ కార్డ్ ఉంటది. ఐ మీన్ రిజల్ట్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం కదా పీడీఎఫ్స్. అవన్నీ 6 సెమ్స్‌వి ఒకే పేజ్‌లో ఉండేలా మీరు సెట్ చేసుకొని అదైనా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నుంచి 6 సెమ్ వరకు అన్ని రిజల్ట్స్ ఒకే పేజ్‌లో 1 బై 1, 1 బై 1, 1 బై 1 ఒకే పేజ్‌లో మీరు సెట్ చేసుకొని అదైనా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అదైనా తీసుకుంటది. నో ప్రాబ్లమ్ అండి. అలా చేసినా గానీ మీకు తీసుకుంటది. మీ కౌన్సెలింగ్ ఐ మీన్ మీ రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతది. అంటే బ్రో ఇప్పుడు ప్రెజెంట్ 6th సెమ్ రిజల్ట్స్ రాలేదు బ్రో. హ్మ్. అందుకే ఇప్పుడు మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటది అంటున్నారు కదా బ్రో. ఎట్లా మరి అది? అదే అండి. ఇప్పుడు మీరు ఏ యూనివర్సిటీ కింద అఫిలియేటెడ్? రాయలసీమ యూనివర్సిటీ బ్రో. ఒకసారి రాయలసీమ యూనివర్సిటీకి కాంటాక్ట్ అవ్వండి. మాకు రిజల్ట్ ఎప్పుడొస్తది అని చెప్పేసి రిజల్ట్ కోసం కాంటాక్ట్ అవ్వండి. సో, రిజల్ట్ గురించి ఒక డేట్ మేము ఇలాగ వెబ్ కౌన్సెలింగ్‌కి స్టార్ట్ అయ్యాము. మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి. మాకు రిజల్ట్ కావాలని చెప్పేసి అడగండి. వాళ్ళు కూడా ఎర్లీగానే రిజల్ట్ ఇచ్చేస్తారు. సో, మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకొచ్చిన రిజల్ట్ కాపీ అయినా ఆల్ కలిపి మీకు పీడీఎఫ్ పెట్టినట్లయితే అదైనా యాక్సెప్ట్ చేస్తది. రిజెక్ట్ అయితే కాదండి. అంటే రిజల్ట్స్ ఇంకా 10 డేస్ పైనే అవుతుంది అంటున్నారు బ్రో. ప్రెజెంట్స్ ఎగ్జామ్స్ ఏమో జరుగుతున్నాయి అంటుంది బ్రో యూనివర్సిటీ. అప్పుడు సో మీరు ప్రాసెస్ ఏమడుగుతారంటే 10 డేస్ పైనే ఓకే. ఛాన్సెస్ ఉంటే మేము కౌన్సెలింగ్‌కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మాకు యాప్సీ బోర్డ్ అనేది ఒక లిమిట్ ఆఫ్ టైమ్ ఇచ్చింది. మీకు 10 డేస్ ఇంకా ఎక్కువగా పట్టేలాగుంటే మా సిట్యుయేషన్ ఏంటి? ఈ సిట్యుయేషన్ అనేది మీరొక్కడే కాదు కదా! మీరొక్కరే కాదు కదా ఫేస్ చేసేది. ఈ రాయలసీమ యూనివర్సిటీ అవును. కింద ఉన్న చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు కదా సేమ్ సిట్యుయేషన్. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ కోసం అవును. మీరు కాంటాక్ట్ అయ్యి మీరు క్లారిటీ తీసుకోండి. ఓకే బ్రో. రేపే లాస్ట్ డేట్ కదా బ్రో. ఇది ప్రింట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఐసెట్‌కి. ఐసెట్‌కి అదే బ్రో అంటే కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపే ఒక్క లాస్ట్ డేట్ నిమిషం కదా బ్రో. ఒక్క నిమిషం అండి. బ్రో ప్రింట్అవుట్స్ అప్లోడ్ చేసినా రిజెక్ట్ చేస్తున్నాను బ్రో. ప్రింట్‌ఔట్స్ అప్లోడ్ చేసినా రిజెక్ట్ చేస్తున్నాను బ్రో. అప్లోడ్ చేసినా రిజెక్ట్ చేస్తున్నారా? అవును సార్. ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు కదా ఏపీ కన్వేయర్‌కి. వాళ్ళు కాంటాక్ట్ అయితే ప్రింట్ కంపల్సరీ ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి అంటున్నారు సార్.
ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి కంపల్సరీ అన్నప్పుడు మా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారండి, మా యూనివర్సిటీ అది, మా యూనివర్సిటీ ఇది, మా యూనివర్సిటీ వాళ్ళు ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు మాకు, మేము ఏం చేయాలి, ఏం చేయమంటారు, సజెస్ట్ చేయండి అని చెప్పేసి అడగొచ్చు కదా. రిజల్ట్ వచ్చినా రిజెక్ట్ ఫైల్ చేసా కూడా రిజెక్ట్ చేస్తున్నారు సార్. మరి నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చేంజ్ అయినాయి సార్. ఏంటండి? రీఅప్లోడ్ చేసిన తర్వాత నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చేంజ్ అయినాయి. ఓకే, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చేంజ్ అయ్యాయా? అవును సార్. వాళ్ళని కాంటాక్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ప్రొవిజనల్ ఒకటి అప్లోడ్ చేయి వెరిఫై అవుతుంది అన్నారు సార్. అది సేమ్ ఇష్యూ ఇద్దరికి వచ్చింది బ్రో. ఇంకొక అమ్మాయి అనకాపల్లి అంట అన్నది, అన్న 300 వచ్చింది ర్యాంకు. ఓకే, అది సేమ్ ఇద్దరు నాకు అన్నకి సేమ్ ఇష్యూ వచ్చింది. కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ప్రొవిజనల్ ఒకటి అప్లోడ్ చేయంటున్నారు. మీకు రిజల్ట్ వచ్చిందా? రిజల్ట్ వచ్చింది సార్, ప్రొవిజనల్ రాలేదు ఇంకా. ప్రొవిజనల్ రాలేదు. ప్రొవిజనల్ సేమ్ ఏం రెండు రాలేదు ఇంకా. 6M రిజల్ట్ వచ్చి 1 వీక్ అవుతుంది సార్, 2 వీక్స్ అవుతుంది. ప్రొవిజనల్ ఎప్పుడు ఇస్తామని చెప్పారు యూనివర్సిటీని కాంటాక్ట్ అయితే? వాళ్ళు అదే యూనివర్సిటీ అంటే ఇంకా వాళ్ళు ఇంకా జనరేట్ కాలేదంటున్నారు సార్. డూప్లికేట్ అయినా ఇవ్వమని అడగొచ్చు కదా. మేము ఇలాగా ఇప్పుడు మాకు ఒరిజినల్ ఏమొద్దు, మాకు డూప్లికేట్ ప్రొవిజనల్ అయినా ఇవ్వండి అని అనొచ్చు కదా. డూప్లికేట్ కూడా 6M 5th సెమ్ 6M ఇంకా జనరేట్ కాలేదు సార్, రావడం లేదు. ఓకే కాలేజ్ వాళ్ళ దగ్గర కూడా అవి రాలేదంటున్నారు. ఓకే, ఈ ప్రాసెస్ గురించి మరి కన్వేతో మాట్లాడారా? వాళ్ళు ఏమని రెస్పాండ్ అయ్యారు మీకు? వాళ్ళు అదే సార్, వాళ్ళు వచ్చేసి ప్రొవిజనల్ కంపల్సరీ అప్లోడ్ చేయాలి అంటున్నారు. ఓకే, ఇప్పుడు మరి మీ కాలేజ్లోనో లేదా యూనివర్సిటీలోనో మీరు అడగొచ్చు కదా, ఇలాగ మేము ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి, మరి ఏమైనా సజెషన్ ఇవ్వండి. మాకు యూనివర్సిటీలో కాంటాక్ట్ అయితే వాళ్ళు 1 వీక్ అవుతుంది సార్ వచ్చేదానికి. పోస్ట్లో సెండ్ చేస్తారంట, అది 1 వీక్ అన్నా కావచ్చు, 10 days లేదా 20 days అవుతుంది. అన్ని డేస్ నాకు ఇక్కడ మాకు డేట్స్ ఎక్స్టెండ్ అవ్వకుండా స్టిల్ నవ్ అలాగే ఉండవు కదా మనకి. అదే సార్, మాకు ఇప్పుడు అది సొల్యూషన్ ఏం లేదు కదా. సో సొల్యూషన్ ఒకటే అండి, ఏపీ కన్వేయర్తో మాట్లాడుకొని వాళ్ళు యాప్సీ బోర్డు యాక్సెప్ట్ చేస్తే డేట్స్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు, మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ 1st డేట్ వరకు ఉన్నాయి మనం రిజిస్ట్రేషన్ చేసుకునే డేట్స్. సో మనము రిక్వెస్ట్ చేసుకునే కొంది ఇదే డేట్స్ పర్మనెంట్ అని చెప్పలేము, డేట్స్ మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక్కసారే కాదు, ఇలాంటి సిచ్యువేషన్స్ రివైజ్డ్ షెడ్యూల్ కూడా అప్డేట్ చేశారు కదా సార్? అర్థం కాలేదు. షెడ్యూల్ చేంజ్ చేశారు కదా సార్? మీ వాయిస్ కొంచెం రివైజ్డ్ షెడ్యూల్. అవును సార్. సార్ షెడ్యూల్ చేంజ్ చేసినా కూడా సేమ్ డేట్సే ఉన్నాయి సార్ ఇప్పుడు ప్రెసెంట్. షెడ్యూల్ చేంజ్ చేసినా కానీ సేమ్ డేట్సే ఉన్నాయా? అవును సార్. ఆ డేట్స్ కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నా. అది మీరు రిక్వెస్ట్ చేసుకునే బేస్ మీద మీరు ఏపీ కన్వేయర్కి మెయిల్స్ చేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి కనెక్ట్ అవ్వండి, మీ యూనివర్సిటీ వాళ్ళకి కనెక్ట్ అవ్వండి, ప్రాబ్లం గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని షెడ్యూల్ చేంజ్ చేసే డేట్స్ కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకి 2024లోనే కాదు, 2023లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఇదే డౌట్స్ అడిగారు. 2022, 2021లో కూడా ఇదే డౌట్స్ అడిగారు. వాళ్ళకి ఇంకా మాకు సర్టిఫికేట్స్ రాలేదు, మేము ఎలా అప్లోడ్, ఇందాక తను అడిగినట్టు మాకు ఇంకా సర్టిఫికేట్స్ రాలేదు, మేము ఎలా అప్లోడ్ చేయాలి అని డౌట్స్ అడిగారు. ఇంకోటి మాకు ఇంకా ప్రొవిజనల్స్ రాలేదు, మేము ఎలా అప్లోడ్ చేయాలని చెప్పేసి డౌట్స్ అడిగారు. సో దీనన్నిటికీ ప్రాబ్లం వచ్చేసరికి ఒకటే, మనము యూనివర్సిటీ వాళ్ళని కండక్ట్ చేసుకొని ప్రొవిజనల్ అడగటము, లేకపోతే ఏపీ కన్వేయర్తో మాట్లాడటం, లేకపోతే మాకు ఇంకా ప్రొవిజనల్ రాలేదు 20 days పడుతుందని చెప్పేసి అంటున్నారు. మేము ఆల్ మార్క్స్ మెమోస్ మనకి రిజల్ట్ వచ్చినప్పుడు మనకి మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, రిజల్ట్ వచ్చినప్పుడు మనం మార్క్స్ మెమోస్ స్క్రీన్ షాట్ ఆర్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, సేమ్ అవన్నీ కలిపి ఒక పీడిఎఫ్ చేసి ఒకే పేపర్లో మనకి అక్కడ ఏ సైజ్ ఆఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని అడుగుతుందో అదే సైజులో మనం ఒక పేజ్లో అన్ని మార్క్స్ మేము ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ అలాగా ఒకే పేజ్లో వచ్చేలాగా అదే సైజ్ పీడిఎఫ్ని మనం అప్లోడ్ ఏం చేసుకోవచ్చు. అలా ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడు కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి ఏంటని చెప్పేసి నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ డీప్గా థింక్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. సో అలాగా ట్రై చేసి చూడండి. చెప్పండి బ్రదర్.
అదే బ్రో ఇప్పుడు అంటే రిజల్ట్స్ రాలే కదా బ్రో, అది అప్లోడ్ చేస్తే రిజెక్ట్ చేస్తున్నారు కదా. హలో, అర్థం కాలేదు. అదే బ్రో అదే బ్రో అంటే ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాలేదని చెప్పినా కదా బ్రో ఇందాక. ఉమ్. అదే రిజిస్ట్రేషన్ చేసుకో అంటున్నారు కదా, అది బ్రో ఇప్పుడు సర్టిఫికేట్స్ లేకుండా చేస్తే రిజెక్ట్ చేస్తున్నారు కదా బ్రో. సెకండ్ కౌన్సిలింగ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా బ్రో ఇంకా. ఉమ్. అదే ఇప్పుడు యూనివర్సిటీ తలుచుకుంటే రిజల్ట్ విత్ ఇన్ 2 డేస్లో కూడా రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు రాయలసీమ యూనివర్సిటీ అన్నారు కాబట్టి ఆ రాయలసీమ యూనివర్సిటీ వాళ్ళని మీ స్టూడెంట్స్ ఉంటారు, ఆ రాయలసీమ యూనివర్సిటీ వాళ్ళు చదువుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కలిసి మాకు రిజల్ట్ కావాలి అని చెప్పేసి మీకు రిజల్ట్ కోసం మీరు ఫైట్ చేసినట్లయితే రిజల్ట్ అనేది విత్ ఇన్ 1 ఆర్ 2 డేస్లో కూడా రిజల్ట్ పాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మీరేం చేయాలంటే ఇలాగ ఇప్పుడు తనకు చెప్పినట్లుగా ఒక పీడిఎఫ్లో ఒకే పేజ్లో ఆల్ సేమ్ సర్టిఫికేట్స్ ఇన్సర్ట్ చేసి అదే పీడిఎఫ్ ఫార్మేట్ని విత్ ఇన్ లో సైజులో ఎంత మనకి సైజ్ అయితే ఉండాలో అదే సైజులో మనం కన్వర్ట్ చేసుకొని అది అప్లోడ్ చేస్తే అప్పుడు రిజెక్ట్ అవ్వకుండా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ కోసం అయితే మీరు యూనివర్సిటీస్ని వాళ్ళనే కాంటాక్ట్ అవ్వటమే, అందులో చేసేది ఏం లేదు. యూనివర్సిటీ వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవటమే. ఇప్పుడు ఓకే బ్రో. ఈ యాప్స్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కన్వేయర్‌తో మాట్లాడొచ్చు. వాళ్ళకి మెయిల్స్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డేట్స్ ఎక్స్‌టెండ్ చేయాలంటే వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు రిజల్ట్ గురించి మనము మాట్లాడుకోవాల్సింది యూనివర్సిటీ వాళ్ళతోనే గదా!